తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అల్లూరి జిల్లాలో మాదిమల్లు గిరిజనుల ఆవేదన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారీ వర్షాల కారణంగా గుమ్మరేవుల పంచాయతీ మాదిమల్లు వంతెనకు ఇరువైపులా ఉన్న రహదారి వరదకు కొట్టుకుపోయింది. అయితే ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో గిరిజనులు కర్రలతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. గర్భిణిని వాగు దాటించి అంబులెన్స్ ద్వారా సీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వంతెనపైనే గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. కాకినాడ జిల్లా జగన్నాథపురం జమ్మిచెట్టు కూడల్లో ఏర్పాటు చేసిన పంచదార వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నవరాత్రుల్లో భాగంగా 500 మంది మహిళలతో కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు మోహనవర్మ, జనసేన నాయకులు డాక్టర్ చిట్ల కిరణ్, దొగ్గన బాబ్జీ హాజరై స్వామిని దర్శించుకుని కుంకుమ పూజలు ప్రారంభించారు. సుమారు 500 మంది మహిళలకు నాయకుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మడ్డు శ్రీను, వెంకటలక్ష్మి దంపతులు కుంకుమ పూజలో పాల్గొన్నారు. సంవత్సరం సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి 200 మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తర్లపు రమేష్ గారు, కాశీపు కృష్ణబాబు గారు ఆర్థిక సహాయంతో 200 మందికి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారి తనయుడు మోహన్ వర్మ గారికి, మన డాక్టర్ గారు చిట్ల కిరణ్ గారికి కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గణపతి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున మన నూకాలమ్మ మాన్యం దగ్గర ఈ కుంకుమార్చన జరగడం జరుగుతుంది. ఈ కుంకుమార్చనలో దగ్గరగా 200 మంది పైగా మాతలు పాల్గొని కుంకుమార్చన చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడాను ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు కలగాలని, వాళ్ళ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాము. వారందరికీ కూడాను దాతలైనటువంటి రమేష్ గారు, కృష్ణబాబు గారు, వాళ్ళ సన్సే వాళ్ళు ఇస్తున్నటువంటి చీరలు, వాళ్ళ కానుకలతోటి వాళ్ళందరూ కూడాను పూజా కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 129 కేసులు పరిష్కరించినట్లు నర్సాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 10వ అదనపు జిల్లా జడ్జి పి విజయదుర్గ తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ సమిష్టి సహకారంతోనే ఇన్ని కేసులను పరిష్కరించగలిగామని అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ను 4 బెంచ్లుగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. చేస్తున్నాము. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంది నేషనల్ అదాలత్. ఈసారి కూడా ప్రజలందరూ కూడా, కక్షిదారులందరూ కూడా వేయించుకుని ఎక్కువ కేసులు కాంప్రమైజ్ అవుతారని, అందరూ కూడా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఎక్కువ కేసులు అవ్వాలి. 4 బెంచెస్ని ఏర్పాటు చేశాము. క్రిమినల్ కేసులు, సివిల్ కేసు సపోర్టు, ఏడీఏ కోర్టులు కూడా జరుగుతున్నాయి. మోటార్ వెహికల్స్ యాక్ట్లు కూడా ఈ కోర్టులో జరుగుతాయి. అది కూడా మోటార్ వెహికల్స్ యాక్ట్కి సంబంధించి పూర్వం డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి చేసుకునేవారు. కానీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఒక సదుపాయం ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడి నుంచే పార్టీ అడ్వకేట్ కూడా ఇక్కడే ఉండి, ఇక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన అడ్వకేట్ ఉంటారు. ఇక్కడ అవార్డు రాసి అక్కడ పంపిస్తే అక్కడి నుంచి మళ్ళా అవార్డు కంప్లీట్ చేసి ఇక్కడ పంపిస్తారు. ఆ సదుపాయం కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఇది ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని నెక్స్ట్ లోక్ అదాలత్లో మోటార్ వెహికల్స్ కేసులు కూడా ఎక్కువ చేసుకోవాలని, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డవన్నీ కాకుండా ఇక్కడి నుంచి ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ లోక్ అదాలత్లు కూడా ఎక్కువ కేసులు, మోటార్ వెహికల్స్ కేసులు కూడా ఎక్కువ చేసుకుని సదుపాయం ఉపయోగించుకోవడానికి. మరి లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వల్ల ఇంకా తర్వాత అప్పీల్ ఉండదు. అందుకే రాజీమార్గం అంటారు. అదే కోర్టులో పార్టీ ఓడిపోతారు, ఒక పార్టీ గెలుస్తారు. వాళ్ళు ఓడిన పార్టీ వాళ్ళు అప్పీల్కి వెళ్తారు. ఆ విధంగా చాలా కార్యాలయం జరుగుతుంది. కాబట్టి మనం నిజమైన రిజల్ట్ అయితే రాదు. అదే లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకుంటే దానికి అప్పీల్ ఉండదు, ఓడ పరిష్కారం అవుతుంది, సమయం ఉంటుంది. తగ్గి కోర్టు కూడా చేస్తారు. 4 కోట్లు 4 బెంచ్ ఏర్పాటు చేయటం, మరి ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యేటట్టు చూస్తాం. బార్ స్టేషన్ నుంచి, అడ్వకేట్స్ నుంచి ముందు నుంచి మేము కూడా దీనికి సహకరిస్తామని చెప్పి ఈ విధంగా ఎక్కువ కేసులు రాజీ అయ్యేటట్లు క్లయింట్స్ని కూడా మేము ఎంకరేజ్ చేసి ఈ రాజీ మార్గాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈరోజు కూడా ఎక్కువ కేసులు రాజీ అయ్యేటట్లు చూస్తాం. మా సైడ్ నుంచి కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీస్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
స్టాఫ్ నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయండి. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నర్సుల ధర్నా. వరద సహాయక చర్యలకు వైసీపీ దూరంగా ఉందన్న మాజీ ఎమ్మెల్సీ డొక్కా. కూటమి శ్రేణులు మాత్రమే సహాయ సహకారాలు అందజేశాయని స్పష్టం. ముంబై నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నంలో ఎఫ్ఐఆర్ నమోదు. విద్యాసాగర్పై కేసు నమోదు చేశామన్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.